నా తండ్రి చేసే కీర్తనాలపై 3 నా తండ్రి నీ ఆత్మ ద్వారంగా పరిశుద్ధాత్మ ద్వారా సెలవిచ్చావు. దీని అర్థం 5 రీతిలో మాకు వివరంగా వివరించమని కోరుతూ నజరుని యేసునామమున అడుగుచున్న మా ప్రేమగా మా పల్లె తండ్రి ఆమేన్. చూసుకుందాం. ఇక్కడ దేవా నాకు న్యాయము తెచ్చుము, భక్తి లేని జనములతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దొత్యము చేయి వారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదు. హల్లెలూయా. దేవా నాకు న్యాయము తీర్చుము. మరి దావీదు దేవుని అడుగుతున్నాడు, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనములతో నా పక్షంన వ్యాజ్యమాడు. భక్తి లేని జనం అనగా ఏంటిది? ఎన్ని మారినా తన గుణాలు మారుకునే వాడిని భక్తి లేని జనం అంటారు. మరి ఏంటంటే భక్తి లేని జనం అంటే ఏమవుతుంది, మరి కొన్ని స్థితిలో ఏమనుకుంటారంటే వీడొక్కడే నన్ను ఏం చేయగలదు, వీడు ఇంకా ఎవరు లేరు అన్నట్టు కొందరు ప్రవర్తిస్తారు. మరి ఇక్కడ కూడా మన భక్తి లేని జనం అంటే ఇప్పుడు మనం వెళ్తుండగా మనని చిడాయించే వాళ్ళు కానీ, మనం వెళ్తుండగా మన మీద నోరు పారేసుకొని ఏదేదో వాగుతుంటే అవన్నీ ఏమంటారంటే వాళ్ళకు గుర్తు. భక్తి అనగా ఏంటిది? దేవుళ్ళో మనం విశ్వాసం ఉన్నప్పుడు ఎవరిని కూడా మనము ఏలు పెట్టకూడదు. దేవుళ్ళో మనం విశ్వాసం ఉన్నప్పుడు అందరు సమానంగా చూసుకోవాలా. అవును, దేవుడు ఏమన్నాడు? ఒకరిని ప్రేమించుకుంటూ సోదరులాగా ఉండమని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. మరి అవన్నీ కాక భక్తి అనేది మనలో లేకుంటే మనం ఏం చేస్తామంటే ద్వేషిస్తాము. మనం ఏం చేస్తాము, ముందు ఒకలాగా మాట్లాడతాం, వెనుక నుంచి మనం ఏం మాట్లాడతాం, గలీజ్ మాటలు అంటే వీడు అట్లన వీట్లన హేళన చేసినట్టు మాటలు మాట్లాడటము. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. మరి వాళ్ళని దేని కింద కేటగిరీ కింద పోల్చాడు వాక్యము? భక్తి లేని జనము. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏమంటుందంటే కపటం కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించదు. హల్లెలూయా. మరి ఈ ప్రపంచం ఎలా ఉందంటే మన బైబిల్ వాక్యం చాలా మందికి చాలా సందర్భాల్లో వచ్చింది. మరి ఒక ద్రాక్ష తోట నోటి ఉన్నాడు, తన యజమాని కొడుకుని అక్కడ చూసుకోమని చెప్పినప్పుడు పనిచేసేవారు ఏం చేశారు? అరే ఈ కొడుకుని తీసేస్తే ఇదంతా మనకే అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు? అతన్ని చంపేశారు. మరి ఈరోజు యజమాని వచ్చినప్పుడు అయ్యో నా కుమారుణ్ణి మీరు ఎందుకు చంపారని అన్నాడు. మరి ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు మన నిమిత్తం ఏమైపోయాడు? శిలువలో బలి అయ్యాడు. తన కుమారుణ్ణి పంపించారు మన నిమిత్తము, మన పాపల నిమిత్తము, మరి మన పాపాలను కడగ నిమిత్తము. మరి ఈరోజు ఆ పరలోక తండ్రి ఏమన్నాడనగా తన కుమారుని నామం చేత అడుగుతే తప్ప మీ మొర నేను వినలేను అన్నాడు. మరి ఇక్కడ కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ద్రాక్ష తోటలు నాటిన ఆ కుమారుని కాపాడడానికి, ఆ కుమారు యొక్క సంపత్యం తీసుకున్న వాళ్ళని కాపాడడానికి యేసు ప్రభే తన పరిశుద్ధాత్మ పరలోక తండ్రి మనకు తోడై ఉన్నాడు కాపాడడానికి. ఎవరి చేతిలో కాపాడడానికి? కపటం కలిగి దౌర్జన్యం చేయి వారి చేతుల నుండి మనని కాపాడడానికి. మనం ఇంకొక విషయం చూసుకుందాం. ఇక్కడ నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేస్తేవేమి, నేను శత్రుబాధ చేత కృక్కకాంతి సంతరింపనేలా. దేవా నీవు నన్ను త్రోసివేస్తావా? నీవు నన్ను మర్చిపోయావా? తల్లిదండ్రులు పోయినా కానీ నేను అంటుకోవచ్చు, తల్లిదండ్రులు పోయారు, అన్ని పోయారు, మరి ఇక్కడ నేను ఎన్ని రోజులు బాధపడాలా? నన్ను లేవనెత్తావా? నాకు ఒక జీవితం దయచేవా అని నేను దేవుడిని అడుగుతూ ఉంటాను. ఇతరులను దేవుడు ఏమన్నాడంటే నన్ను నేను మాట్లాడుకోమన్నాను. మరి ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే మనలో ఉందా ఆ నిరీక్షణ? మనలో ఉందా? మనము దేవునికి వెతుకుతున్నామా? దేవా దయచేసి నా ఎడల నీ కనికరం దయచేయని మనము ప్రార్థనలో విజ్ఞాపన చేస్తున్నామా లేదనేది మనం పరీక్షించుకోమని బైబిల్ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొక విషయం చూసుకుందాం. ఇక్కడ నేను శత్రు బాధ చేత గృహకాంతుని సంచరింపనేలా, ఇంకెన్ని రోజులని ఈ బాధ నేను భరించాలా? మరి దేవునికి అడుగుతున్నాడు దావీదు రాజు. మరి ఈరోజు మనం ఏ పార్టీ వారం దావీదు రాజు ముందు మనం కూడా దేవుణ్ణి అడుగుతుండాలి. దేవా ఇంకెన్ని రోజులు ఈ శత్రువులు, ఈ బాధలు, ఈ అన్యాయాలు, ఈ ఆపనిందలు, ఈ యొక్క జీవితం ఇంకెన్ని రోజులు చిన్నగా అని మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు మనకు మార్గము తెరుస్తాడు. మనం ఇంకొక విషయం చూసుకుందాం. ఇక్కడ నీ వెలుగును నీ సత్యను బయలుదేయజేయుము, అవి నాకు త్రోవ చూపును. హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణం. ఎలాగా
శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారేదను. మరి అర్థమైంది కదా, మనం వెళ్ళే మార్గంలో ఎన్నో శోధనలు వస్తాయో అంత ఏమైపోతాం, మనము సువర్ణంగా మారుతాం, అంత తెలివిగా వస్తుంది. మరి ఈరోజు ఒక రాగానే మన అన్ని ఫ్రీగా మనం పోతే దాని బాధలేంది, దాని కష్టాలేంది మనకు తెలుస్తాయా? దాని బాధలేంది, దాని కష్టాలేంది, ఎవరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారంటే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తేనే కదా మనకి ఏ పొజిషన్లో ఏముందనే తెలియగలుగుతాము. అప్పుడు మనం కూడా బాధపడ్డప్పుడు మనకు అనిపిస్తుంది, అరే నేను ఈ బాధపడ్డా, మన ఈ కష్టం పడ్డది, మనకి తెలిసి ఉన్నది, మరి ఈ బాధ నుంచి మనం ఎవరికైనా సాయం చేద్దాం, ఈ బాధలు ఎవరు పడిపోకుండా అంటూ మనకు ఏం చేస్తాం, అప్పుడు తెలివి వస్తుంది. ఆ తెలివి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం బాధను గ్రహించి దిగుమెంగుకొని కష్టంలోకి వెళ్ళి పైకి వస్తామో అప్పుడు అర్థమవుతుంది ఏ బాధ ఎలాంటిదని బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం సువర్ణంగా మారుతామట. హల్లెలూయా. మరి ఇంకొక విషయం ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, అప్పుడు అవి నీ పరిశుద్ధ పర్వతం మీద నివాస స్థలం నాకు తొడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము దేవుని యొద్దకు చేరేదను. దేవా, నా దేవా, సితార వాయించు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ప్రతి కష్టం వెనుక మనకేం ఏముంది? సుఖం ఉంది. మనం ఈరోజు కష్టపడుతున్నాం, తెల్లారి మనకు అన్ని దేవుడు దయచేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు దేవుడిని ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు. దేవ నాకు దయచేసినందుకు స్తోత్రాలు, దేవ నాకు ఇది దయచేసినందుకు వందనాలు, దేవ నాకు ఇది దయచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉండాలి. ఈరోజు మనకు అధికారం దయచేశాడా? మనకు దేవుడు దేశాన్ని మొత్తం ఏలడానికి శక్తిని దయచేశాడా? దేవుడు మనకి ఈరోజు విజయం అనుగ్రహించాడా? మనం ఫస్ట్ ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితేనే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈరోజు మనకు గొప్ప వలలు అలలు ఏది ఆ గాలి దుమారం వచ్చి ఆ గాలి దుమారం నుంచి మనము బతికి ఉన్నామా? దేవుని కృతజ్ఞత. దేవా, నన్ను ఈ గాలి దుమారం నుంచి నన్ను కాపాడు, నాకు వందనాలు నా తండ్రి, నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. మరి ఈ రోజు అర్థమైంది, దేవుడు లేని మనము లేము. కాబట్టి దేవుని ఎందుకు మనం జీవిస్తాము. ఇంకోటి ఏమంటారు, నా ప్రాణం నీవేళ కృంగి ఉన్నాను, నీవేళలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇక్కడ నేను ఆయనను స్తుతించదను. అర్థమైంది కదా? దేవుని నామను మనం స్తుతించుకుంటూ ముందుకు పోదాము. ఇటు వాక్యోపదేశము దేవుడు దీవించును గాక.